సత్యసాయి జిల్లాలో సంచలనం సృష్టించిన భూ వివాద హత్య కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. భూమి వివాదం నేపథ్యంలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన నిందితుడిని అరెస్ట్ చేసి హత్యకు ఉపయోగించిన కొడవలిని స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను హిందూపురం రూరల్ సిఐ జనార్దన్ మీడియా సమావేశంలో వెల్లడించారు. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం భూమయ్యగారిపల్లి గ్రామ పరిధిలో ఇటీవల జరిగిన భూ వివాద హత్య కేసులో పోలీసులకు కీలక పురోగతి సాధించారు. హిందూపురం రూరల్ సిఐ కె జనార్దన్ ఎస్ఐ శ్రీధర్ తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. గత జూన్ 8వ తేదీన భూమయ్యగారిపల్లి గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 66లో ఉన్న వివాదాస్పద భూమి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో చాకలి రామకృష్ణ అనే వ్యక్తి కొడవలి దాడిలో తీవ్ర గాయాల పాలై మృతి చెందగా చాకలి రామచంద్ర గాయపడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ కేవి మహేష్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా నిందితుడు చాకలి శివప్పకు బాధితుల కుటుంబ సభ్యులకు మధ్య చాలా కాలంగా భూ వివాదం కొనసాగుతున్నట్లు గుర్తించారు. ఇటీవల భూమి రీసర్వే జరుగుతుండటంతో నిందితుడు బాధితులపై పగ పెంచుకొని సంఘటన రోజున కొడవలితో అక్కడికి వెళ్లి వాగ్వాదానికి దిగినట్లు పోలీసులు తెలిపారు. వాగ్వాదం కాస్త ఘర్షణగా మారడంతో రామచంద్రపై దాడి చేసిన నిందితుడు అడ్డుకునేందుకు వచ్చిన రామకృష్ణపై కూడా విచక్షణ రహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాల పాలైన రామకృష్ణ అక్కడికక్కడే మృతి చెందగా నిందితుడు సంఘటన అనంతరం పరారయ్యారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టగా హిందూపురం రూరల్ సిఐ జనార్దన్ కు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు జూన్ 11వ తేదీన చిలమత్తూరు మండలం దోర్నాలపల్లి క్రాస్ సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కొడవలిని స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసిన పోలీసులు నిందితుడిని న్యాయస్థానం ముందు హాజరుపరిచేందుకు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ భూ వివాదాలు లేదా ఇతర వ్యక్తిగత సమస్యలు చట్టపరమైన మార్గంలోనే పరిష్కరించుకోవాలని, హింసాత్మక చర్యలు ఎలాంటి సమస్యకు పరిష్కారం కాదని పోలీసులు హెచ్చరించారు. ఈ నెల 8వ జరిగిన ఒక సంఘటన గురించి ఈరోజు ప్రెస్ ముందుకు రావడం జరిగింది. 8/6/2026 తేదీ సుమారు మధ్యాహ్నం 1 గంట సమయంలో భూమయ్యగారిపల్లి విలేజ్ అవుట్స్కట్స్లో సర్వే నెంబర్ 66ను రీసర్వే టీము చేయడానికి వచ్చినారు. వస్తే దాంట్లో శివప్ప అనే ఆయన రామచంద్ర కొన్న భూమిలో మా అమ్మకు భాగం వస్తుందనే ఉద్దేశంతో రీసర్వే కాకుండా అడ్డుపడడం జరిగింది. ఈ అడ్డుపడ జరిగినప్పుడు పెద్ద మనుషులంతా వీళ్ళని డిస్పర్స్ చేశారు. మరి రీసర్వే ఖచ్చితంగా చేయలేని రామచంద్ర మరీ రావడం జరిగింది. ఆ రీసర్వే కోసం వచ్చిన క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడి ఒక కొడవలితో శివప్ప తెచ్చుకున్న ఒక కొడవలతో రామచంద్రని నరకడానికి వెళ్తే చేయి అడ్డం పెట్టడం జరిగింది. చేయికి గాయమైంది. తర్వాత వీళ్ళిద్దరిని ఇడిపిద్దామనే ఉద్దేశంతో రామచంద్ర చిన్న ఆయన రామకృష్ణప్ప, చాకలి రామకృష్ణప్ప వాళ్ళని ఇడిపించడానికి పోతే చాకలి రామకృష్ణప్పకు దవడ ప్రాంతంలో గట్టి నరకుడు గాయమైతే రక్తస్రావమై ఆయన చనిపోవడం జరిగింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎస్పీ సార్ ఆధ్వర్యంలో డిఎస్పీ అడిషనల్ ఎస్పీ సార్ పర్యవేక్షణలో హిందూపూర్ సార్, నేను, చిలమత్తూరు ఎస్ఐ శ్రీధర్ ఇద్దరు టీంలో ఏర్పడి ఈరోజు ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. ఆ ముద్దాయి దగ్గర ఒక కొడవల్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ముద్దాయిని విచారిస్తే ఇప్పుడు నేను చెప్పిన విషయాలు ఆయన కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ ముద్దాయిని ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది. మేము ప్రజలను కోరేది ఏమిటంటే ఈ వర్షాకాలంలో చిన్న చిన్న సమస్యలు వస్తాయి. రస్తా కాడ కానీ భూముల కాడ కానీ వచ్చినప్పుడు రెవెన్యూ ఆఫీస్లో కానీ పోలీస్ స్టేషన్ దగ్గర కానీ లేదా కోర్టు దగ్గర కానీ సమస్య పరిష్కరించుకొని సమయం పాటించి ఇటువంటి సంఘటన జరుపుకోకుండా చూసుకోవాలని, అదేవిధంగా పోలీస్ సేవలైన 112, 100 సేవలు ఉపయోగించుకొని ఏదైనా చిన్న సమస్య తలెత్తితే ఇమ్మీడియట్గా ఫోన్ చేస్తే మా వాళ్ళు స్టేషన్ నుంచి బయలుదేరొచ్చి ఆ సమస్యని పరిష్కరించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితిలో మా సేవలు ఉపయోగించుకొని ఇటువంటి సంఘటనలు మన మండలంలో జరగకూడదని ఆశిస్తూ